మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకి పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయ కాలం సజీవులకలు ఉంటున్నామంటే దేవుని ఉచితమైన కృప చేత దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి మనం సజీవులకలు ఉంటున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని, దేవునిని గణపరిచి, దేవునిని మహిమపరిచి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అని జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యము చెప్తా ఉన్నది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం నుంచి 18వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. బర్త్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. బర్త్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ జీసస్ ద సన్ ఆఫ్ గాడ్. దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, 11వ వచనం చూసినట్టయితే, ఆయన తన సఖియుల వద్దకు వచ్చాను, ఆయన సఖియులు ఆయనను అంగీకరింపలేదు. సృష్టికర్త అయిన దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆ సృష్టికర్త అయిన దేవాది దేవుని ప్రజలు అంగీకరించలేదు. సొంత వారు కూడా తనని అంగీకరించలేకపోయినారు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మరి దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు, ఈ యొక్క సృష్టిని నిర్మించిన దేవాది దేవుడు, మరి ప్రజలు దేవునిని వ్యతిరేకించున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రజలు అందరూ కూడా మరి యేసు ప్రభుని వ్యతిరేకించున్నారు. తన సఖీల వద్దకు వచ్చినప్పుడు వారు అంగీకరింపలేదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మరి తన సొంత వారు కూడా యేసు ప్రభుని అంగీకరించలేదు, యేసు ప్రభుని చేర్చుకునలేదు. మరి యేసు ప్రభు అయినా కూడా మన అందరి నిత్యం వచ్చి ఉన్నాడు. ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారందరికీ యేసు ప్రభు గొప్ప రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఈరోజు కూడా యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా వచ్చినా కానీ యేసు ప్రభు వారిని ఒట్టి చేతులతో పంపడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలటకు ఆయన అధికారము అనుగ్రహించాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ఎందరైతే ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చినప్పుడు మరి ఈరోజు కూడా ఈ సమయంలో కూడా, అయ్యా ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపం చేశాను, నా పాపంలో క్షమించు అంటే యేసు ప్రభు మన పాపంలోని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 12వ వచనంలో 3 అంశాలు చూసినట్టయితే, మొదటిది తనను ఎందరు అంగీకరించారో వారి అందరికీ, మరి ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో వారందరికీ. రెండోది, అనగా తన నామమందు విశ్వసించిన వారికి. అన్ని నామముల కన్నా పైనామము ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నామము. యేసయ్య నామమును అంగీకరించిన వారందరికీ. మూడో చూసిన, అనగా తన నామమందు విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలవుటకు ఆయనకు అధికారము అనుగ్రహించాను. దేవుని పిల్లలవుటకు మనందరినీ కూడా యేసు ప్రభు హృదయకాలం కూడా 2 చేతులు చాపే మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, ప్రతి ఒక్క మానవుని పిలుస్తూ ఉన్నాడు. ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, తనని ఎందరైతే అంగీకరిస్తారో వారందరికీ, అనగా తాను నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలైటకు ఆయనకు అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తము వలనైనా శరీర వేచ్ఛలన మనోవేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మనమందరం కూడా దేవుని పిల్లలమై ఉన్నాము. యేసయ్య మన అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారందు విశ్వసించి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుటకు ఆయనను అనుగ్రహించాను. ప్రతి వారు రక్షణ పొందుకోవాలి. ప్రతి వారు దేవుని అంగీకరించారు. ఎందరైతే దేవుని అంగీకరిస్తారో, ఎందరైతే ఆయన నామమందు విశ్వసిస్తారో తన పిల్లలకు అవుటకు ఆయనకు అధికారం అనుగ్రహించబడను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే 13వ వచనము, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ
రక్తము వలనైనను శరీర వేచ్ఛలనైనను మనోవేచ్ఛల వలన పుట్టినవారు కారు. ఈ వాక్యము శరీరధర కృపా సత్యంలో మన మధ్య నివసించుటకు తండ్రి కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనము మహిమలో కనుగొంటిమి. ఆయన మహిమను మనం కనుగొంటిమి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యము శరీర రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి మనం ఎలా జీవిస్తున్నామో, ఒక మానవులుగా మనం ఎలా ఉన్నామో మన రీతిగా ఈ లోకానికి వచ్చాడు. తల్లి గర్భంలో నుంచి కన్య అయిన మరియ గర్భవతికై కుమారుని కనును అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి ఆ కన్య గర్భవతి అయ్యి ఆ గర్భంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. శరీర దారిగా ఈ లోకానికి వచ్చాడు. మనం చూసినట్టయితే అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్టయితే, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కాలము పరిపూర్ణమైనప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మనందరి నిత్యం వచ్చి ఉన్నాడు. మనందరినీ రక్షించడానికి వచ్చి ఉన్నాడు. ఈరోజు కూడా ఈ సమయంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎలా వచ్చాడంట? శరీర రీతిగా. ఈ వాక్యము శరీర రీతిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉన్నాడు. మానవులుగా మనం ఎలా ఉన్నామో మన రీతిగానే దేవుడి లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరంలో జీవించాడు. 3.5 సంవత్సరంలో పరిచర్య చేశాడు. అనేకులకు రక్షణ సువార్త ప్రకటించాడు. మన అందరి నిత్యము ఆ కల్వరి సిలువలో యేసయ్య రక్తము కార్చి శరీరం అంతా కూడా నలుగగొట్టబడింది. శరీరం అంతా కూడా గాయపరచబడింది. కొరడాలతో కొడుతున్నప్పుడు రక్త మాంసము బయటికి వచ్చినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన అందరి నిత్యము యేసయ్య గాయపరచబడి ఉన్నాడు. యేసయ్య అవమానపరచబడి ఉన్నాడు. యేసయ్య మీద ఉమ్ము వేశారు. యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ శరీరం అంతా కూడా నలుగగొట్టబడి ఆ యేసయ్య ఆ సిలువలో పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. ఆ సమయంలో కూడా, ఆ మరణిస్తున్న సమయంలో కూడా క్షమాపణ గురించి యేసయ్య మాట్లాడి ఉన్నాడు. ఈరోజు కలవి మాటలు వింటున్న ప్రియ సహోదర, ప్రియ సహోదరి, క్షమాపణ అన్నది ఎంతో గొప్ప మాట. మనం ఇతరులని క్షమించగలుగుతున్నామా? మనం ఇతరులను, మన సొంత వారినైనా మనం క్షమించగలుగుతున్నామా లేదా? మనల్ని మనం పరిశోధించుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆ వాక్యము శరీర రీతిగా వచ్చి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనం ఆయన మహిమను కనుగొంటిమే. మనం అందరం కూడా దేవుని మహిమని కనుగొని ఉన్నాము. దేవుని యొక్క కృపను బట్టి ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనందరినీ పేరు వరుసన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. కాబట్టి మనం సజీవ లెక్కలో ఉంటున్నామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. బాప్టిజం ఇచ్చే యోహాను, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే ఉన్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకము చేస్తాడు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను దేవుని గురించి ఒక సాక్ష్యాన్ని ఇవ్వడానికి ముందుగా వచ్చాడు. దేవుని యొక్క మార్గాలను సరళం చేయడానికి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని బాప్టిజం ఇస్తూ యేసు ప్రభు మార్గాన్ని సరళం చేస్తున్నాడు యోహాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాటలను గమనించినట్టయితే, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చి నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందున్నవాడనియు నేను చెప్పువాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సృష్టి ప్రారంభించక ముందే యేసయ్య ఉన్నాడు. అబ్రహాము కంటే ముందున్నాడు యేసు ప్రభు. అందుకే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న మాటను గమనించినట్టయితే, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు. దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. యేసయ్య గురించి మాటలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఏమంటున్నాడంటే, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందున్నవాడు. మనం చూస్తాము, యేసు ప్రభు కంటే ముందు 6 నెలల ముందు యోహాను జన్మించి ఉన్నాడు. బాప్టిజం ఇచ్చి యోహాను జన్మించి యేసు ప్రభు మార్గాలను సరళం చేయడానికి వచ్చాడు. కానీ యోహాను తన సాక్ష్యంలో నాకంటే ముందున్నవాడు
అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మరి యేసు ప్రభు అందరికంటే ముందున్నవాడు అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు. ప్రతి ఒక్కరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరికంటే మన సృష్టికర్త అయిన దేవునితో ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్టయితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనము, మారు మనసు నిత్యము నేను నీళ్ళల్లో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వేయుటకును నేను పాత్రుడను కాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మలో అగ్ని చేత మీకు బాప్టిజం ఇచ్చును. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా. బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్టయితే, మరి మారు మనసు నిత్యము నేను నీళ్ళలో మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతువాడు, ఆయన చెప్పులు వేయుటకును నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలో అగ్ని చేత మీకు బాప్టిజం ఇచ్చుచున్నాను. ఆయన నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పులు వేయుటకును నేను పాత్రుడను కాను అని తాను తగ్గించుకొని బాప్టిజం ఇచ్చే యోహాను చెప్తున్న ప్రాముఖ్యమైన మాటలను గమనించాలి ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు. తిరిగి మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 15వ వచనము, యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందున్నవాడని నేను చెప్పుచున్న ఆయన ఈయనే అని ఎలుగెత్తి చెప్తున్నాడు. గొప్ప పెద్ద స్వరముతో చెప్తా ఉన్నాడు, నాకంటే ముందున్నవాడు నాకంటే గొప్పవాడు అని యేసయ్య గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 16వ వచనము, ఆయనను పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. హల్లెలూయా. కృప వెంబడి కృప పొందితిమి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో ప్రభు అయిన యేసుక్రీస్తు వలె ఉన్నాను. హృదయ కలము మనం ఏమై ఉన్నామో మన యేసయ్య కృప వలనే మనం ఉన్నాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప లేనిది ఒక్క క్షణమైన ఈ లోకంలో మనం బ్రతకలేము ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా. ఆ కృపగల దేవాతి దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు కాబట్టి మనం సజీవ లెక్కలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఆ కృపగల దేవాది దేవుడు ప్రతి హృదయ కాలము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన కుటుంబంలో జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రయాణాలలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, మన రాకపోకలంతా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇంట్లోకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళి తిరిగి క్షేమంగా వస్తున్నామంటే అది దేవుని కృప వలనే. నువ్వు ఉద్యోగం చేస్తున్నావంటే అది దేవుని కృప వలనే. దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి కృప వెంబడి కృప పొందితిమి. ఆ కృపలో దేవాది దేవుడు మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. ధర్మశాస్త్రము మరి మోషే ద్వారా 5 పుస్తకాలు రాయబడి ఉన్నాయి. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశకాండంలో ఈ మోషే ద్వారా దేవాది దేవుడు రాపించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల. ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తుందంటే పాపాన్ని తెలియజేస్తుంది. పాపం నుంచి ధర్మశాస్త్రము మనల్ని విడిపించలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విడిపించబడి ఉన్నాము. ధర్మశాస్త్రము మోషే ద్వారా మనకు దేవాది దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే నువ్వు పాపం చేసినప్పుడు నీ పాపాన్ని జ్ఞాపకం చేస్తుంది, కానీ పాపం నుంచి విడిపించింది మాత్రము యేసయ్య రక్తము ద్వారా మనం విడిపించబడి ఉన్నాము.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రతి పాపం అనేది కొట్టబడిపోయింది. ధర్మశాస్త్రము మనం పాపం చేయకూడదు అని ధర్మశాస్త్రం చూపెడుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణమని చూపిస్తుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మన పాపంలో నుంచి మనం విడిపించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. మరి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ మరి కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము ఒక ఫిలిం లాంటిది, ఎక్స్ట్రా లాంటిది. మన ఎముకలు కానీ మన శరీరంలో ఏదైనా భాగాన్ని ఎక్స్ట్రాలో తీసినప్పుడు ఆ ఎముక విరిగినట్టు మనకు కనిపిస్తుంది. ఆ వెముక అతికించబడుతుంది, కానీ శరీరంలో ఉన్న ఆత్మ అన్నదే, ఆ ఒక ఆత్మ రక్షణ కావాలి అంటే యేసుక్రీస్తు ద్వారానే ఆ రక్షణ మనం పొందుకుంటాము. నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడున్న తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసే చెప్పిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ద్వారానే మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎన్నడూ దేవుని చూడలేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎవ్వరు కూడా దేవుని చూడలేరు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. మనం చూసినట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనము, దేవుని యొద్ద నుంచి వచ్చినవాడు తప్ప మరి ఎవ్వడు కూడా తండ్రిని చూచి ఉండలేదు. మరి ఆయనే తండ్రిని చూచి ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మరి దేవుని ఎవరు కూడా చూడలేరు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనమందరం కూడా మరి దేవుని చూడలేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పత్రిక భాగంలోకి వచ్చినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చూసినట్టయితే, మనం ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మన యందు ఉంచిన ప్రేమ అన్నది ప్రత్యక్షపరచబడెను. ప్రియ దేవుని సంగమా, దేవుని, మనం అందరం దేవుని ప్రేమించితమని కాదు, తను మనల్ని ప్రేమించి మన పాపంలోకి ప్రాయశ్చిత్తంగా ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులోనే ప్రేమ ఉన్నదే. మనము దేవుని ప్రేమించినమనేది కాదు, కానీ దేవుడే మనల్ని ప్రేమించే మనందరి పాపంల నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా దేవునిని మన సొంత రక్షకుడుగా అంగీకరించుకొని మన పాపాలను ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపముల నుంచి మనల్ని విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, ఎవడును ఎన్నడూ దేవునిని చూడలేదు, ఎవరు ఎన్నడూ దేవునిని చూడలేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, మనందరిని ప్రేమించి మనందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. మనందరం కూడా మరి దేవుని చూడలేను, కానీ దేవుని వాక్యాన్ని నమ్ముచున్నాము, యేసుని నమ్ముచున్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి యెహోవా మార్గంలో న్యాయం కాదని యెహోవా మార్గంలో న్యాయము కాదని మీరు అనుకునిచున్నారా? ఇశ్రాయేలులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఎజెకీయేలు గ్రంథం 33వ అధ్యాయం 23వ వచనం, యెహోవా మార్గంలో న్యాయము కాదని మీరు అనుకునిచున్నారా? ఇశ్రాయేలులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించబడను. ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించబడును. యేసే
మార్గమయ్యున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మార్గం న్యాయమని కాదని మీరు అనుకొనుచున్నారా? ఇశ్రాయేలులారా, మీలో ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించెను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని తిరిగి సువార్తలకు వచ్చినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 18 వచ్చి, ఎవడు ఎన్నడూ దేవుని చూడలేదు, తండ్రిని రొమ్మును ఆనుకున్న అద్భుత కుమారుడు ఆయన బయలుపరచెను. హల్లెలూయా. ఆయనను బయలుపరచబడేను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు శిల్వ ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకునే సమయం ఇదే. అందుకే అంటారు కదా, మనం చూస్తున్నట్టయితే కొరింథీలో చూసినట్టయితే మొదటి అధ్యాయం 18 వచనం, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉంది. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి అది వెరితనమే, మనకైతే దేవుని శక్తి ఉన్నదే. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకునే సమయం ఇదే. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో పడిన శ్రమనంతా కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం ఇదే. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా దేవుని గణపరిచిన వారు ఉండవలసిన సమయం ఇదే. మనల్ని మనం సరిదిద్దుకునే సమయము, మనలో యేసుకి ఏదైనా ఇష్టం లేనట్టే అయితే తీసుకోవడానికి ఇది మంచి సమయం ఇదే. ఇది రక్షణ సమయము, ఇది అనుకూల సమయము. ఉపవాసంలో మనం వచ్చినప్పుడు దేవునికి సమీపంగా జీవించే గొప్ప అనుభవం కావాలి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఒకవేళ మనలో మారు మనసు కలగనట్టయితే అది కేవలము ఉపవాసంగానే ఉంటుంది. ఉపము అనగానే దేవునికి దగ్గరగా నివసించడము, దేవునితో మన దినమంతా కూడా దేవునితో గడిపే గొప్ప అనుభవం అదే. మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం మారు మనసు పొందలేనట్టయితే కేవలం కడుపును చంపుకున్నంత మాత్రాన మనం రక్షణ పొందుకోలేము. ఉపవాసం వల్ల మనం పరలోక రాజ్యంలో పోతామని కాదు. నువ్వు మారు మనసు పొంది రక్షణ కలిగి యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించుకొని నీ చెడు మార్గంలో నువ్వు పాపాన్ని వదిలేసినప్పుడే నువ్వు పరలోకానికి వెళ్ళగలుగుతావు. కేవలం ఉపవాసంలో ఉన్నంత మాత్రాన నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను, నేను పరలోకానికి వెళ్తానని ఎవరైనా అనుకున్నట్టయితే దానివల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు. మారు మనసు కావాలి, రక్షణ అనుభవం కావాలి, బాప్టిజం పొందుకోవాలి, యేసయ్య రక్తంలో ప్రతి పాపం కడగబడాలి. తిరిగి నువ్వు జీవించే విధానము బ్రతికి ఉన్నంత వరకు, చివరి క్షణం వరకు కూడా యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య చూపిన మార్గంలో నడిచి అనేకులను బలపరిచి అనేకులను మరి యేసయ్య మార్గంలో నడిపించడమే. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని ఇచ్చిన ఆ సమాధానాన్ని ఇతరులతో సమాధానంగా జీవించినప్పుడే నువ్వు బ్రతికినంత కాలం యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించుకొని వాక్యాన్ని శరీర రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని వాక్యం తెలియజేసిన ప్రకారం ఆ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసరంగా నిన్ను కట్టుకొని వాక్యానుసరంగా జీవించినప్పుడే అప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇట్టి మాటలను దేవుడు కాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. కాలము నాన్న వాక్యము ద్వారాతో మాట్లాడి శరీర రీతిగా వాక్యానుసారంగా నైనా మా కొరకు ఈ లోకానికి వచ్చి ఒక మానవునిగా జీవించి మా అందరికీ ఎలా జీవించాలో నేర్పించిన దేవా నీకు వందనములు, స్తోత్రములు యేసయ్యా. మేము కూడా మా ఆత్మీయ జీవితంలో తండ్రి నువ్వు చూపించిన మార్గాన్ని, నువ్వు చూపించిన నైనా వాక్యానుసారంగా జీవించే విధానాన్ని మేము నేర్చుకొని మేము కూడా తండ్రి నీ యందు భయభక్తులు కలిగి ఊపిరినంత వరకు కూడా నీకు సాక్షులుగా నైనా భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను ఏ రీతి దీని గురించి సాక్ష్యం చెప్పి ఉన్నాడో తండ్రి మేమందరం కూడా మా సాక్ష్యాన్ని కలిగి మా సాక్ష్యము ద్వారా ఇతరులను బలపరిచి నైనా నీ వైపు రావడానికి నైనా నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి. యథార్థంగా సత్యంగా జీవించే భాగ్యంను మాకు దయచేయండి తండ్రి. మరి ఉపవాసం ఉంటున్న బిడ్డలు నైనా నీకు సమీపంగా జీవిస్తూ వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసరంగా జీవించి నైనా చెడుని వదిలేసి మంచిని అత్తుకునే విధంగా జీవించే భాగ్యాలు దయచేయమని ఈ రోజంతా కూడా మనల్ని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మనల్ని కాపాడమని నజరుడని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము
మీకును, మీ గృహాలకును, మీ బిడ్డలకును తోడై నీడైండును గాక. ఆమెన్.